1958 సంవత్సరం ఒక చిన్న గ్రామం పుట్టపర్తికి దగ్గరలో ఈ యువకుడు రోజువారీ పనులు చేసి తన తల్లిని పోషించేవారు. ఒకరోజు అతని తల్లి తీవ్ర జ్వరంతో మంచానికి పడిపోయింది. ఆ యువకుడికి డబ్బులు లేవు, మందులు కొనలేని పరిస్థితి. ఆయన అశ్రుపూరితంగా నడుచుకుంటూ సత్యసాయి బాబా ఆశ్రమం వైపు వెళ్లారు. అతను గేట్ దగ్గర ఆగిపోయి లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నవేళ ఆశ్రమం గేటు తలుపు తెరుచుకుంది. స్వామి స్వయంగా బయటకు వచ్చారు. ఆ యువకుడిని చూసి చిరునవ్వుతో అడిగారు, నీవు నీ తల్లి కోసమే వచ్చావు కదా, భయపడకురా, ఆమె బాగుపడుతుంది. సుధాకర్కి ఆశ్చర్యం వేసింది. స్వామి అతనికి చిన్న సీసాలో వేపవాసన ఉన్న నీటిని ఇచ్చారు. ఇది నీ తల్లికి త్రాగించు. ఇది ఎవ్వరికీ మందు కాదు, నమ్మకానికి ఇచ్చే ప్రసాదం. అతను ఇంటికి వెళ్లి తల్లి చేత త్రాగించారు. అదే రాత్రి ఆమెకు నిద్ర బాగా పట్టింది. ఆదివారం ఉదయం ఆమె లేచి కాలిపై నడిచి వచ్చి, ఏమిటి అది? త్రాగిన వెంటనే తల బరువు పోయింది. సుధాకర్ కళ్లలో ఆనంద భాష్పాలు. ఆత్మవిశ్వాసమే దేవుని ప్రసాదం అని స్వామి చెప్పారు. నీవు నమ్మినంత వరకు నేను ఉంటాను. సారాంశం: సత్యసాయి బాబా అద్భుతాలు కేవలం మాయాజాలం కాదనే, ఆయన సేవ, ప్రేమ, విశ్వాసం ద్వారా జీవితం మారుతుందని ఈ చిన్న కథ చెబుతుంది. ప్రేమించు, సేవ చేయి, నమ్ము. స్వామి ఎప్పుడూ మనతో ఉంటారు.